కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ సైతం మజ్లిస్ కనుసన్నల్లో బానిస పాలన చేస్తోందని ఆరోపించారు. సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్, 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను ధ్వంసం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఎన్ని కుంభకోణాలు చేసిందో కవితను అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతులా మారిందని, దేశంలో ఎక్కడి ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నిధులు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వీధి లైట్ల కోసం డబ్బులుండవు, కానీ తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బుకు కాంగ్రెస్ పార్టీకి వందల వేల కోట్లు పంపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగారు బాత అయింది. అది ఏ ఎన్నికలు జరిగినా చాలా అడ్వాన్స్ గా పంపిస్తున్నారు. తెలంగాణలో ఈరోజు అన్ని రకాలుగా అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. ఫిక్స్డ్ రేట్స్, 1 టైం పేమెంట్ ఈరోజు తెలంగాణలో పక్కాగా కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ధనిక రాష్ట్రం అయినటువంటి మన తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారింది. అప్పుల తెలంగాణతో పాటు కుంభకోణాలు కూడా మనం చూసినాం. ఆ కుంభకోణాలు మీకు ఒక్కొక్క కుంభకోణం చెప్తుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురికి అడిగితే అయిపోతుంది ఎన్ని స్కాములు చేశారని. వాళ్ళ కుటుంబమే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని స్కాములు చేసినారంటే ఏదైనా ఒక మంత్రిని పట్టుకోయి పక్కన పోయి అడగండి, వాళ్ళే చెప్తారు ఏమేమి చేశారు స్కామ్స్ అని.